ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించి 2025 సంవత్సరాలు కావస్తుంది. అయితే ఎన్నో శుక్రవారాలు దాటిపోయి ఉంటాం, అవును కదండి? ఎంతమంది లోకంలో పడి లోకంలో చెడి తిరుగుతున్నారో కదండి. ఎంతమంది ఆ సిలువను చేరలేక ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. ఎంతమంది దూరం నుండి చూస్తూ ఉన్నారు, కానీ చూసి వెళ్ళిపోయేవారే. దూరం నుండి చూస్తూ ఉన్నారు, కానీ చూసి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ దగ్గరికి వచ్చి ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు మరణించాల్సి వచ్చింది, ఎందుకు ఇంత గాయాలు పాలయ్యారు, ఎందుకు ఇంత దెబ్బలు తినాల్సి వచ్చిందని మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఎవరైనా ఆలోచించారా? ఎవరో 100కి 1 ఎవరో ఒక్కరు ఆలోచించేవారు ఉండొచ్చండి. అందుకే యేసుక్రీస్తు ప్రభులు వారు అంటున్నారు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. అయితే ఈరోజు ఈ యొక్క మధ్యాహ్న సమయమున ఈ దీనురాలిని మొదటి మాట మాట్లాడడానికి దేవుడు ఈ ప్రాంతంలో నిలబెట్టుకున్నాడు. నేను అర్హురాలిని కాను, ఈ దీనురాలిని ఈ ప్రాంతంలో నిలబెట్టుకున్నాడు. నేనైతే అర్హురాలిని కానే కాదు. నేను సాహసించి దేవుని దగ్గర పొందుకొని ధైర్యముతో ఇక్కడ నిలబడ్డాను. హల్లెలూయా. యేసు ప్రభులు వారు పలికిన 7 మాటలు ఎంత ప్రాముఖ్యమైనవంటే చూడండి. ఒక చిన్న బిడ్డ పుట్టినప్పుడు ఆ మొదటి పలుకులు, అలాగే ఒక వ్యక్తి మరణించేటప్పుడు ఆ చివరి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి, అవును కదండి? చిన్న బిడ్డలు పుట్టినప్పుడు వారు మాట్లాడేటప్పుడు వీడియో తీసుకుంటారు తల్లిదండ్రులు. చిన్నగా ముద్దుగా మాట్లాడే మాటలను వీడియో తీసుకుంటారు. అలాగే ఒక వ్యక్తి మరణించేటప్పుడు ఆ తండ్రి ఆ యొక్క వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తన ఆస్తులు ఎక్కడైనా కూడబెట్టారేమో, డబ్బులు ఎక్కడైనా దాచిపెట్టారేమోనని ఆ యొక్క చివరి మాటల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సామాన్యమైనటువంటి మనిషి మాటలకే ఇంత ప్రాధాన్యత ఇస్తే మరి ప్రభు అయిన యేసు ప్రభులు వారు భూమి ఆకాశాలను సృజించినటువంటి ఆ స్వయంభవుడి మాటలు ఎంత ప్రాముఖ్యమైనవి, అవును కదండి? ఒకసారి ఆలోచించండి, ఎంత ప్రాముఖ్యమైనవి. ఆయన పలికినటువంటి ఆ యొక్క సిలువలో పలికినటువంటి 7 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి మాటను మనం ధ్యానించుకుందాము. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. హల్లెలూయా. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వారిని క్షమించేయా అని తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభులు వారు. మొదటి మాట చాలా ప్రాముఖ్యమైనది, ఎందుకంటే దేవుడు క్షమాపణ గూర్చి అడుగుతున్నాడండి. యేసు ప్రభువుని హింసిస్తున్నారు, బాధిస్తున్నారు, కొట్టిన చోటే కొడుతున్నారు, ముళ్ళ కిరీటమును తల మీద పెట్టి ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారండి. ఆయన కంటే నేరస్తులు ఉన్నారు, బందిపోటు దొంగలు ఉన్నారు. అయినప్పటికీ వారినైతే హింసించట్లేదు, కానీ నిజంగా మనిషి యొక్క మానవత్వము ఎటుపోయిందో కదండి. యేసుక్రీస్తు ప్రభుల వారి కుడి ప్రక్కన ఉన్నారు, ఎడమ ప్రక్కన ఇద్దరున్నారు. వారిని మాత్రం వదిలేశారండి. హల్లెలూయా. వారిని మాత్రము ఏం అనలేదు, కానీ మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవాతి దేవుని ముళ్ళ కిరీటం ధరించి అపహాసించి నిందించి ఆయన దూషించి ఎన్నో విధంగా వారు చేస్తున్నప్పటికీ దేవాతి దేవుడు అంటున్నాడు, తండ్రి, వీరేమి చేయుచున్నారు వీరెరుగురు గనుక వీరిని క్షమించండి. హల్లెలూయా. వీరేం చేయుచున్నారు వీరెరుగరు, వారికి తెలియదు, వారిని క్షమించేయ. అదే మనమైతే ఊరుకుంటామా? మనమైతే ఊరుకుంటామా? 6 గంటల సేపు అండి, 1 గంట 2 గంటలు కాదు, 6 గంటల సేపు ఆ మండు టెండలో
కొరడాలతో ముళ్ళ కిరీటమును తల మీద ముళ్ళ కిరీటమును పెట్టి హింసించారు, బాధించారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు ఎంతో మందిని బాగు చేశాడు, ఎంతో మందిని స్వస్థపరిచాడు. 5 రొట్టెలు 2 చేపల్ని అక్కడ తిన్నవారు కూడా ఉన్నారండి. ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసిన బట్టి దేవాతి దేవుణ్ణి సిలువ వేశారు. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనము. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. నిద్రపోతున్న వారందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. క్రీస్తును ధరించుకోవడం అంటే ఏంటండి? క్రీస్తును పోలి నడుచుకోవడం, క్రీస్తు లక్షణాలను మనం కలిగి ఉండటం, క్రీస్తు వలె మన బ్రతుకులు ఉండటం, క్రీస్తు వలె ఇతరులు, క్రీస్తు ఎలాగైతే ఇతరులను క్షమించాడో మనము కూడా ఇతరులను క్షమించేవారముగా ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎన్నో నిందించారు, అవమానించారు, సిలువకు ఎక్కించారు. కానీ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అని అంటున్నాడు. గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కొంతమందిని కాదండి, చాలా మందిని క్షమించినట్లు మనకు లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. చూడండి, పక్షవాయువు గలవాడిని దేవుడు క్షమించాడు. ఇంకా మన అపరాధములన్నిటిని బట్టి దేవుడు మనల్ని క్షమించాడు. పాపములను క్షమించే అధికారము దేవునికి మాత్రమే ఉంది. హల్లెలూయా. ఎవరికి ఉందండి? మన పాపములను క్షమించే అధికారము దేవాతి దేవునికే ఉంది. అయితే ప్రభువు చూపిన మాదిరి చొప్పున మనము కూడా క్షమించాలి. ఆయన ఎలాగైతే ఇతరులను క్షమించాడో మనము కూడా ఇతరులను క్షమించే వారముగా ఉండాలి. అయితే మనం ఎవరిని క్షమించాలి? మనం ఎవరిని క్షమించాలండి? ఎవరైనా ఒక్క పాయింట్ చెప్పండి. మనం ఎవరిని క్షమించాలి? మన శత్రువులను మనం క్షమించాలి. హాని చేసిన వారిని సైతము మనం క్షమించాలి. ఒకరినొకరు మనము క్షమించుకోవాలి. విరోధముగా ఉండిన వారిని కూడా మనము క్షమించాలి. మనకు దుఃఖము కలిగి చేసిన వారిని కూడా మనము క్షమించాలి. వారిని శిక్షించకూడదు. శిక్షించుట ఎవరి పని? అది దేవుని పని. క్రీస్తు ఎలాగైతే మనల్ని క్షమించాడో మనము కూడా ఇతరులను క్షమించేవారుగా ఉండాలి. హల్లెలూయా. నీ శత్రువులను నువ్వు ప్రేమించాలి, క్షమించాలి. నిన్నేమైనా అన్నారా? క్షమించేసేయాలి. క్షమిస్తున్నారా? క్షమిస్తున్నారా? లేకుంటే చెప్పాలి మాధురి అక్క. మన శత్రువుల సైతం మనము క్షమించాలి. అయితే మనం ఎలా క్షమించాలి? మనము క్రీస్తును ధరించుకుని ఉన్నటువంటి మనం ఎలా క్షమించాలి? హృదయపూర్వకముగా క్షమించాలి. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించిన ఎడల పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. హల్లెలూయా. ఎలాగంటే ఎలా క్షమించాలి? మనము హృదయపూర్వకముగా క్షమించాలి. పైకి ఒకటి, మనసులో ఒకటి పెట్టుకొని పైకి క్షమించేసేయాలి పోలి. అలాగ మనం ఉండకూడదండి. హృదయపూర్వకంగా మనము క్షమించాలి. దయ కలిగి కరుణా హృదయలే మనము క్షమించాలి. ఎగ్జాంపుల్, యోసేపు తన అన్నలను క్షమించిన విధంగా మనం క్షమించాలి. యోసేపు అన్నలు చూడండి, యోసేపును అమ్మివేశారు, అవును కదండి. అలాగే
అలాగే చూస్తే దావీదు సౌలును క్షమించిన రీతిగా మనం కూడా క్షమించాలి. సౌలు దావీదుని ఎన్నోసార్లు చంపాలనుకున్నాడండి. ఒకసారి రెండుసార్లు కాదు, అనేక మార్లు సౌలు దావీదుని చంపాలనుకుంటే దావీదు ఏం చేశాడండి? క్షమించేశాడు. అలాంటి హృదయాన్ని మనము కలిగి ఉండాలి. అయితే దేవాది దేవుడు మనల్ని క్షమించేశాడు, మనము కూడా ఇతరులను క్షమించేస్తున్నాం. అయితే మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి? మనకు కలిగే లాభాలేంటి? ఇప్పుడు దేవుడు మనల్ని క్షమించాడు, మనము ఇతరులను క్షమిస్తాము. అయితే మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి? మనకు కలిగే లాభాలేంటి? చూద్దాము ఒకసారి. సామెతలు 19వ అధ్యాయము 11వ వచనం. చాలండి, మళ్ళా ఒకసారి చదవండి. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అడ్డివానికి ఘనతనిచ్చును. హల్లెలూయా. మనకు క్షమిస్తే మనకేమొస్తుందండి? ఘనత వస్తుంది దేవుని దగ్గర. నువ్వు అదే క్షమించకుండా వారిని దూషించావనుకోండి, వారిని నిందించావనుకోండి, వారు నిన్ను ఒక మాట అన్నప్పుడు తిరిగి మరలా నువ్వు కూడా అంటే ఆ తీర్పు అనేది ఎవరు తీరుస్తారండి? దేవుడే తీరుస్తారు. అదే నీవు కూడా క్షమించగలిగితే దేవుని ఎదుట నీవు ఘనత పొందుకుంటావు. హల్లెలూయా. దేవుని ఎదుట ఘనత పొందుకుంటావు. అలాగే నువ్వు కనుక క్షమించగలిగితే సమాధానము కలిగి ఉంటావు. ఏం కలిగి ఉంటావండి? సమాధానమును కలిగి ఉంటావు. చూడండి, ఆదాము ద్వారా కోల్పోయినటువంటి సమాధానం మనం తిరిగి పొందాలంటే మనుషులు మన పట్ల చేసినటువంటి అపరాధములను క్షమించాలి. దేవునితో సమాధానము లేకుంటే మనం పరలోకానికి పోలేమండి. నువ్వు బాప్తిస్మం తీసుకొని రక్షణ మారు మనసు పొంది నువ్వు ప్రభు బల్లలో చేయి వేసి ప్రతి ఆదివారం దేవుని మందిరమునకు వచ్చి దేవుని పరిచర్య చేస్తూ దేవుని పాటలు పాడుతూ దేవుని ఆరాధిస్తున్నావు. నీలో క్షమించే హృదయం లేకపోతే నువ్వెక్కడికి వెళ్ళలేవు? పరలోకానికి వెళ్ళలేవు. హల్లెలూయా. నువ్వు పరలోకానికి పోలేవు. ఈ లోకం శాశ్వతం కాదు కాబట్టి నిత్య జీవంలో ప్రభుతో కలిసి ఉన్నట్టుకు మనకి ఏముండాలండి? క్షమించే మనసు ఉండాలి. హల్లెలూయా. మనలో ఏముండాలి? క్షమించే మనసు ఉండాలి. అలాగే చూసినట్లయితే నీవు క్షమాపణ ద్వారా అపవాదిని ఎదిరించవచ్చు. మన శత్రువులు మనకు హాని కలిగించిన వారిని మనము క్షమించగలిగితే పగ తీర్చుకున్నట్టు అనేది దేవుని పని. చేదు వేరు. ఈ అపవాది ఏం చేస్తారండి? మన హృదయాలలో చేదు వేరు మన మనసులో ఉంచుకుంటే అపవాదికి తలుపు తెరిచినట్లే అవుతుంది. హల్లెలూయా. అవును కదండి. ఆ యొక్క చేదు వేరును, ఆ పాపమును, ఆ చెడుతనమును మన హృదయంలో ఉంచుకుంటే అది అపవాదికి తలుపు తెరిచినట్లే. క్షమించిన గుణము ఎవరిదండి? అది అపవాది లక్షణం. నీలో క్షమించు గుణము లేకపోతే నువ్వు ఎవరి సంబంధం అండి? అపవాది సంబంధి. కాబట్టి తనకు సంబంధించిన గుణాలు మనలో ఉంటే అపవాది మనలోకి వస్తాడు. మనకు క్షమాపణ అనే గుణము మనకు లేకపోతే మనకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలన్నీ మనము కోల్పోతాం. మొదటిగా మనకు ఉండాల్సింది ఏంటండి? క్షమాపణ. క్షమించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగైతే క్షమించారో మనము కూడా అటు రీతిగా క్షమించాలి. హల్లెలూయా. నీవు గనుక క్షమించే హృదయం నీలో గనుక ఉంటే నీవు పూర్ణ హృదయముతో దేవుణ్ణి స్తుతించగలవు, పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించగలవు. అవును కదండి. నీవు సపోజ్ మీ ఇంట్లో ఒక గొడవ పెట్టుకున్నారనుకోండి, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో ఏదో సంథింగ్ గొడవ పెట్టుకొని దేవుని మందిరానికి వస్తారు. హృదయపూర్వకంగా మీరు దేవుణ్ణి ఆరాధించగలరా? హృదయపూర్వకంగా దేవుని స్తుతించగలరా? స్తుతించలేమండి. మన పూర్ణ హృదయముతో మనలో ఎప్పుడైతే క్షమాపణ అనే గుణము మనలో ఉంటుందో పూర్ణ హృదయముతో దేవుణ్ణి స్తుతించేవారంగా ఉంది. అవును కదండి.
యేసుక్రీస్తు ప్రభులు వారు మొట్టమొదట మాట్లాడిన ఆ యొక్క క్షమాపణ వాకు ఏంటండి? తండ్రి, వీరేం చేయించున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు. మనము కూడా అలా క్షమిద్దామా? ఒకటి క్షమించే హృదయము మనందరికీ ఉండాలి. హల్లెలూయా. అందరూ క్షమించే హృదయాన్ని కలిగి ఉంటారా? సరే, ఇప్పటి వరకు లేకపోతే ఈ దినము నుంచైనా నీ శత్రువులను నువ్వు క్షమించాలి. నిన్న ఒక మాట అన్నారా? దేవుడు చూసుకుంటాడు, పగ తీర్చుట నా పని అని దేవాతి దేవుడే లేఖనముల ద్వారా సెలవిచ్చి ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి నా మాటలని మీరు అనుకోవచ్చు, కానీ పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నిలబడినటువంటి నన్ను వాడుకొని మీ అందరితో దేవాతి దేవుడు మాట్లాడినై ఉన్నాడు. హల్లెలూయా. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్ గారికి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. నీ యొక్క మాటని ముగిస్తున్నాను.